హాయ్ అన్న అందరికీ, నేను ఒక లారీ డ్రైవర్ని. దయచేసి ఒక్కసారి స్కిప్ చేయకుండా ఈ వీడియో ఒకసారి చూడండి. ఒకసారి చూసారు కదా, మనోడు అయితే లారీ డ్రైవరు. సో హైదరాబాద్లో యాక్సిడెంట్ అయింది. కాలు అనేది మొత్తం కుడికాలు మొత్తం కట్ అయిపోయింది. హాస్పిటల్ బతకడమే చాలా కష్టంగా, అంటే కుడికాలు మొత్తం కట్ అయిపోయింది. ఎడంకాల్లో 2 రాడ్లేమో పడినాయంట. సో మనోడిది వచ్చేసి హైదరాబాదు. నాకు గ్రూప్లో మెసేజ్ వచ్చింది, హైదరాబాద్ ఇట్లా మన ట్రక్ డ్రైవర్స్ వీళ్ళందరూ గ్రూప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్రూప్లో ఇట్లా మనోడిది మెసేజ్ వచ్చింది సాయం చేయమని. నా వంతుగా చిన్న సహాయం చేసిన. సో ఆయన అడుగుతున్నాడు, డ్రైవర్లు సోదరులు నాకు ఏదైనా సహాయం ఉంటే చేయండి, 2 పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అని బాగా ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవుతా. ఏంటంటే ఇక జీవితం మీద ఆశలు కోల్పోయాడు ఆయన. చూశారు కదా పరిస్థితి. డ్రైవర్ లైఫ్ అంటే సేమ్ మా పొజిషన్ ఇదే. ఇదే పొజిషన్. ఏదన్నా జరిగిందంటే మేము తప్పించుకోవడానికి కానీ, లేదంటే అటు ఇటు ప్రమాదాల నుంచి బయటపడడానికి కానీ ఎలాంటి అవకాశం ఉండదు. మెయిన్ వెళ్తే కాళ్ళు కట్ అయిపోతాయి, 2 కాళ్ళు కట్ అయిపోతాయి మెయిన్. లేదంటే ప్రాణం పోద్ది. ప్రాణం అయినా బాగుండేది, కానీ 2 కాళ్ళు కట్ అయిపోయి జీవితంలో గట్లా కూర్చుంటేనే మరీ ఇబ్బంది. చేసేవాళ్ళు ఎవరుంటారు, పెట్టేవాళ్ళు ఎవరుంటారు, పిల్లలు చిన్న చిన్న పిల్లలు, సాయం చేసేవాళ్ళు ఎవరుంటారు. ఏదైనా రైతులకు ఏదన్నా పంట నష్టం అయినా కూడా రైతు భరోసా అని చెప్పేసి కనీసం ఏదో ఒక మూల రైతు పంట నష్టం అని చెప్పేసి గవర్నమెంట్ ఎంతో కొంత వచ్చింది, కానీ డ్రైవర్లకైతే ఏది రాదు. ఇది చాలా మందికి తెలుసు. సో విషయం ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనోడికి కొద్దిగా సాయం చేయండి. ఈ వీడియోని 4గురికి షేర్ చేయండి దయచేసి. ఎవరన్నా గొప్పోళ్ళు పెద్ద వాళ్ళకు వెళ్ళేలాగా చేయండి. ఆయన నెంబరు మళ్ళీ పోతే స్కానర్ కూడా దీంట్లో పెడుతున్నాను. ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు ఇచ్చే సహాయం కంటే అన్న మేము ఉన్నామనే అని చెప్పేసి ఒక మాట ధైర్యం చెప్పండి. ఆయన మనోడికి ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి బతకడానికి కొద్దిగా హోప్ అనేది దొరుకుతూ ఉంటుంది. మీరు ఒక 5 రూపాయలు 10 రూపాయలు సాయం చేసే ముందైనా సరే ఫోన్ చేయండి, అన్న బాధపడొద్దు అని చెప్పేసి కొద్దిగా ధైర్యం చెప్పండి. డ్రైవర్కి సాయం కంటే ఈ మాటే మెయిన్ ముఖ్యం. సో మర్చిపోద్దన్న. ఎవరన్నా మీకు సాయం చేయాలంటే నా వంతుగా చిన్న సాయం చేసిన, మీ వరకు ఎవరన్నా సాయం చేయాలనిపిస్తే చిన్నగా మనోడి పరిస్థితి చూసి సాయం చేయండి అన్న.